3 దేశాల విదేశీ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ స్వదేశానికి చేరుకుంటున్నారు. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్లో ప్రవాస భారతీయుల సమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. చిన్న దేశమైన న్యూజిలాండ్ నుంచి భారత్ ఎంతో నేర్చుకుందన్నారు మోదీ. ప్రధాని మోదీ 3 దేశాల విదేశీ పర్యటన ముగిసింది. న్యూజిలాండ్ పర్యటన తర్వాత స్వదేశానికి చేరుకుంటున్నారు మోదీ. ఆక్లాండ్ లో ప్రవాస భారతీయుల సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 40,000 మంది భారతీయులు హాజరయ్యారు. మోదీ అంటూ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. 2 దేశాల మధ్య 18 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. న్యూజిలాండ్ మినీ ఇండియా అని అన్నారు మోదీ. 2 దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని న్యూజిలాండ్ లో పర్యటించారని అన్నారు. భారత్ కు ఎన్నో వేల ఏళ్ల ఘన చరిత్ర ఉందన్నారు మోదీ. ప్రపంచ దేశాల నుంచి భారత్ ఎంతో నేర్చుకుందన్నారు. చిన్న దేశం అయినప్పటికీ న్యూజిలాండ్ నుంచి కూడా భారత్ చాలా నేర్చుకుందన్నారు మోదీ. మహిళలకు ప్రపంచంలో ఓటు హక్కు కల్పించిన తొలి దేశం న్యూజిలాండ్ అని ప్రశంసించారు. కాలాన్ని బట్టి భారత్ తన విధానాలను మార్చుకుంటుందన్నారు మోదీ. వికసిత్ భారత్ కు 2 దేశాల మధ్య FTA ఎంతో దోహదం చేస్తుందన్నారు. న్యూజిలాండ్ తో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు మోదీ. 25 ఏళ్ల క్రితం తాను సామాన్య పౌరుల్లా న్యూజిలాండ్ లో పర్యటించినట్టు చెప్పారు. ఇప్పుడు తనకు 3 బహుమతులను స్థానికులిచ్చారని తెలిపారు. అప్పుడు ఓ మిత్రుడు తనకిచ్చిన మఫ్లర్ ఇప్పటికి కూడా వాడుతున్నట్టు చూపించారు. लेकिन 25-30 साल पहले जब मैं किसी सरकार में भी हिस्सा नहीं था, सार्वजनिक जीवन में मुझे कोई जानता नहीं था, तब भी मुझे यहाँ न्यूजीलैंड आने का अवसर मिला था और उस समय मुझे किसी ने गिफ्ट में 3 चीजें दी थी जो मैं वापस इंडिया लेकर के गया था. एक ये मफलर, एक कैप और एक दस्ताना, क्योंकि ठंड का मौसम था. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య సంబంధాలను పెంపొందించే దిశగా 2 స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ల సిరీస్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్లు 2 దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.